మీ బిజినెస్ మా ప్రచారం. To advertise on iNews YouTube channel, contact 7842323399. ఆయన కాషాయం పార్టీలో ఆ జిల్లాకు సీనియర్ లీడర్. 4 దశాబ్దాలుగా కమలం పార్టీనే నమ్ముకుని ఉన్నారు. పార్టీ సేవలోనే ఉంటున్న ఎన్నికల సమయంలో మాత్రం తగిన గుర్తింపు లభించడం లేదట. నిన్న మొన్న పార్టీలో చేరిన వారు ఎక్కడికో వెళ్లిపోతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి పార్టీని పట్టుకొని వేలాడుతుంటే తనకు ఒరిగిందేమీ లేదని బాధపడిపోతున్నారా సీనియర్? ఇంతకీ ఎవరా లీడర్? ఎందుకు ఆయన పార్టీ పట్టించుకోవడం లేదు? పార్టీ బలపడుతోంది. దాంతో పాటు కొందరు నేతలు ఎదుగుతున్నారు. అదృష్టం కలిసొచ్చి కొందరు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. తెలంగాణలో బీజేపీకి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం భారీగానే పెరిగింది. పార్లమెంట్ ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి. కమలం పార్టీకి రోజురోజుకి క్రేజ్ పెరుగుతోందన్న భావనలో ఉన్నారు ఆ పార్టీ నేతలు. అంతా బానే ఉన్నా ఇన్నాళ్లు పార్టీని నమ్ముకుని పార్టీని సర్వస్వం అనుకున్న సీనియర్లకు తగిన ప్రాధాన్యం లభించడం లేదన్న అసంతృప్తి కూడా కొందరిలో పెరిగిపోతోంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ లీడర్ అల్జాపూర్ శ్రీనివాస్ కూడా అందులో ఒకరు. దాదాపు 43 ఏళ్ల నుంచి బీజేపీనే నమ్ముకున్నారు అల్జాపూర్ శ్రీనివాస్. ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్గా ఉన్నారు. విద్యార్థి దశలో నిజామాబాద్ జిల్లా ఏబీవీపీ ప్రముఖగా చేశారు. 1980 నుంచి బీజేపీ కార్యకర్తగా పార్టీతో ప్రయాణాన్ని మొదలుపెట్టి నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా వ్యవహరించారు అల్జాపూర్ శ్రీనివాస్. ప్రస్తుతం ఆదిలాబాద్ బీజేపీ పార్లమెంటు నియోజకవర్గ ప్రభాత్గా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 2 సీట్లు గెలవడంలో ఎంతో కృషి చేశారు అల్జాపూర్. సీనియారిటీ ఉన్నా సరైన గుర్తింపు మాత్రం లేదు అల్జాపూర్ శ్రీనివాస్కి. అదృష్టం కూడా ఆయనకెందుకో కలిసి రావడం లేదు. 1994, 2009లో ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బోధన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే పార్టీలో సీనియర్లకు తగిన న్యాయం జరగడం లేదన్న ఆవేదనతో ఉన్నారట అల్జాపూర్ శ్రీనివాస్. ఇన్నాళ్లు పార్టీని నమ్ముకుని పార్టీ కోసం సిన్సియర్గా పనిచేస్తూ వస్తున్నా పార్టీ నాయకత్వం గుర్తించడం లేదన్న ఆవేదనతో ఆయనున్నారు. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఛాన్స్ ఇస్తే బరిలో ఉంటానని అనుచరుల దగ్గర చెప్పుకుంటున్నారు. ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని అభ్యర్థిస్తున్నారట అల్జాపూర్ శ్రీనివాస్. ఇన్నేళ్ల రాజకీయ జీవితం చట్టసభల్లోకి అడుగుపెడితే పరిపూర్ణమవుతుందనుకుంటున్నారు అల్జాపూర్. ఎంపీగా గెలిస్తే ఇన్నేళ్ల తన కష్టానికి ప్రతిఫలం దక్కుతుందనుకుంటున్నారు. పార్టీలో క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. అందుకే ఈసారి తనకే నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్నారట అల్జాపూర్ శ్రీనివాస్. ఈసారి కాకపోతే మళ్లీ 5 ఏళ్ల దాకా అవకాశం ఉండదని బీజేపీ సీనియర్ లీడర్లపై ఒత్తిడి తీసుకొస్తున్నారట. చాలాసార్లు ఎంపీగా పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలని అధిష్టానానికి మొరపెట్టుకున్నా ఆయనకు అవకాశం రాలేదు. అయితే ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలకే మరో అవకాశం ఇవ్వాలన్న యోచనలో బీజేపీ అధిష్టానం ఉంది. నిజామాబాద్ నుంచి ఎంపీ ధర్మపురి అరవింద్ ఉండడంతో అల్జాపూర్ శ్రీనివాస్ వైపు అధిష్టానం మొగ్గు చూపుతుందా లేదా అన్నది క్వశ్చన్ మార్క్. ఎప్పటినుంచో ఛాన్స్ ప్లీజ్ అంటున్న అల్జాపూర్ శ్రీనివాస్తో పాటు మరికొందరు నిజామాబాద్ జిల్లా నేతలు కూడా ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. సమీకరణాలు మారితే అవకాశం దక్కుతుందన్న ఆశతో ప్రయత్నాలు చేస్తున్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీజేపీ టికెట్ ఆశిస్తున్న వారు పెరుగుతుండడం అధిష్టానానికి పెద్ద తలనొప్పిగానే మారిందని అంటున్నారు.